ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ని సిఏజిఆర్ ఎంత అందించింది అంటే ఏం చెప్తారు? యావరేజ్ రిటర్న్స్ యావరేజ్ మీద 15% దాకా వస్తాయండి. లాస్ట్ 15 ఇయర్స్ మనం తీసుకుంటే లాస్ట్ 10 to 15 ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ మోర్ దెన్ 15% దాకా ఉంది. అంటే బెటర్ దెన్ ద లార్జ్ క్యాప్ బేసికల్గా. చాలామంది లార్జ్ క్యాప్లో సేఫ్టీ అని చెప్పేసి ఆ కేటగిరీలో వెళ్తారండి. బట్ లార్జ్ క్యాప్ ఇట్ నెవర్ గివ్ ద గుడ్ రిటర్న్స్ కంపేర్ టు మిగతా వాటితో పోల్చుకుంటే ఇండియాలో. బట్ దాని మీద మోజు ఎక్కువ. అదేంటంటే సైకలాజికల్ సేఫ్టీగా అట్లా ఫీల్ అవుతారు వాళ్ళు, అంతే. బట్ నువ్వు ప్రూవ్ చేయలేవు ఆ విషయాన్ని. బట్ ఫ్లెక్సీ క్యాప్ ఆల్వేస్ బెటర్ దెన్ ది లార్జ్ క్యాప్. సో మీ రిక్వైర్మెంట్ కనుక లార్జ్ క్యాప్ వెళ్ళే వాళ్ళందరూ కొంచెం కన్జర్వేటివ్ కదా, అందుకని మీ రిక్వైర్మెంట్కి 12 to 15% అనుకున్నారనుకోండి, ఇవి మోర్ దెన్ 15 దాకా ఇస్తున్నాయి యావరేజ్ మీద. సో కాబట్టి ఫ్లెక్సీ క్యాప్కి వెళ్ళటం బెటర్ లార్జ్ క్యాప్ వెళ్దాం అనుకున్న వాళ్ళు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీకు ఎట్టాగు వాలటిలిటీ అనేది ట్రెండే కదా, ఎక్కువ యూనిట్ గ్యాదర్ చేసుకోవచ్చు. కాబట్టి ఫ్లెక్సీ క్యాప్ ఈజ్ ద బెటర్ దెన్ ది లార్జ్ క్యాప్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. కాకపోతే సైజు పెరిగే కొద్ది ఫ్లెక్సీ క్యాప్లు ఏం చేస్తాయంటే ఎక్కువ డబ్బుని సేఫ్టీ కోసం లార్జ్ క్యాప్ మూవ్ చేస్తూ ఉంటారు. అవి మోరార్లెస్ లార్జ్ క్యాప్లా తయారవుతాయి. అందుకని ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ ఎంత తగ్గితే బెటర్ అనమాట. అందుకని లెస్సర్ ఫండ్ మెయింటైన్ చేసే మ్యూచువల్ ఫండ్ తీసుకోవడం బెస్ట్ అనమాట ఫ్లెక్సీ క్యాప్లో. అంటే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ మనం చూస్ చేసుకోవాలంటే సార్ ఏం చూడాలంటారు ఇంపార్టెంట్గా? సో బేసికల్గా ఏఎంఈ సైజు తక్కువ ఉండాలి. అండ్ మీరు ఏం తీసుకున్నా సరే లాస్ట్ 5 yearsలో టాప్ 5లో మీద ఉండాలి. 5 years పాయింట్ ఆఫ్లో చూసినా, 3 years పాయింట్ ఆఫ్లో చూసినా, 1 year పాయింట్ ఆఫ్ చూసినా బాగా ఉందనుకోండి, మెయింటైన్ చేస్తాం, బాగా రిటర్న్స్ వస్తుందంటే బాగా మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు బాగా పెరిగితే 1 year తర్వాత అంత పర్ఫార్మ్ ఉండదేమో అనుకుంటారండి. సెక్టార్స్ బాగా పెరిగితే నెక్స్ట్ ఇయర్ డల్ అవుతాయేమో, కానీ ఫండ్ మేనేజర్స్ అట్లా ఉండదండి. వాళ్ళు నిరంతరం స్టాక్స్ మారుస్తూ ఉంటారు. మీరు కానీ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కనుక చూస్తే ఆశ్చర్యపోతారు. వాళ్ళు సంవత్సరానికి 2 సార్లు మారుస్తారు టోటల్ పోర్ట్ఫోలియోని. అంటే వెరీ షార్ట్ టర్మ్ ఓరియంటెడ్ వాళ్ళు. మీరు ముద్రల వస్తువులు కానీ లేకపోతే క్వాంటిటీ కానీ చూసారనుకోండి, వాళ్ళు ఇయర్లీ ఆల్మోస్ట్ 200% మారుస్తారు పోర్ట్ఫోలియోని. అంటే 2 times మారుస్తున్నారు విత్ ఇన్ 1 yearకే. అంటే హార్డ్ కోర్ ట్రేడింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఎండ్ ఆఫ్ ది నువ్వు ఏం చేసావు నాకు అనవసరం, ఐ నీడ్ మనీ అంతే. ఓకే, అందుకని ఫండ్ సైజ్ పెద్దదా చిన్నదా సంబంధం లేదు. ఫండ్ మేనేజరు వాల్యూ ఓరియంటెడా లేకపోతే క్వాలిటీ ఓరియంటెడా లేకపోతే మూమెంటం ఫాలో అవుతున్నా నాకు అనవసరం. ఓకే, అలాగే మీరు తీసుకెళ్ళి ఏ కంపెనీలు ఎంత అలొకేట్ చేస్తారో నాకు అనవసరం. యావరేజ్ మీద నాకు ఎక్కువ రిటర్న్స్ వస్తుందంటే ఐఎమ్ హ్యాపీ అనమాట. అందుకని మీరు టాప్ 5లో కనుక ఉంటే ఆ ఫండ్స్ మీరు ఉంచుకోవచ్చు ఎంతకాలమైనా. అచ్చం లార్జ్ క్యాప్లో పెట్టే వాళ్ళకి బెస్ట్ ఆల్టర్నేటివ్ అంటే మాత్రం ఖచ్చితంగా ఫ్లెక్సీ క్యాపే. ఓకే, కానీ ఫ్లెక్సీ క్యాప్లో కూడా ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ పెరుగుతున్న సైజు, వాళ్ళు ఆ డబ్బాని తీసుకెళ్ళి ఎక్కువ శాతం సేఫ్టీ అని చెప్పేసి లార్జ్ క్యాప్లో పెడుతుంటారు. అందుకని అవి అండర్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఫ్లెక్సీ క్యాప్ చూస్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఎక్స్పెక్టేషన్ 50% పెట్టుకోండి. అండ్ ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ తక్కువ ఉన్నట్టు చూస్ చేసుకోండి. అండ్ టాప్ 5లో ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో ఉన్నా సరే టాప్ 5లో ఉంటేనే ఉంచుకోండి. ర్యాంక్ డ్రాప్ అయితే ఏంటంటే బెస్ట్ ఏంటంటే 1 year వెయిట్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ మూవ్ అవ్వండి. సో ఇండియాలో చూసుకుంటే ఫ్లెక్సీ క్యాప్స్ ఎలా ఉంటాయి సార్? రిటర్న్స్ వైజ్ లేదు, రిటర్న్స్ వైజ్ ఆల్వేస్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. మిడ్ ఈజ్ ఇండియాలో ఉన్న బ్యూటీ ఏంటంటే కంట్రీ ఎంత పెద్దదో ఇక్కడ ఉన్న మోనోపొలీ కంపెనీస్ అన్నీ కూడా అన్ని చిన్న చిన్న కంపెనీస్. అమెరికాలా కాదు, అమెరికాలో మెగా క్యాప్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఇప్పుడు యాపిల్ అది మొబైల్లో టాప్, మైక్రోసాఫ్ట్ ఐటీలో టాప్, అట్లా వాళ్ళ దగ్గర ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో టాప్, అట్లా వాళ్ళ దాంట్లో అచ్చం మెగా క్యాప్స్ అనమాట. అక్కడ ఇండియా క్వైట్ రివర్సల్. ఇక్కడ మెగా అంత సీన్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇండియాలో మూవీ థియేటర్ స్క్రీనింగ్ అనుకోండి, పీవీఆర్ ఈజ్ ద నెంబర్ 1, అది స్మాల్ క్యాప్. అలాగే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవాలనుకోండి ఐఆర్సిటీసీ, అది స్మాల్ క్యాప్. అండ్ ఎయిర్ టికెటింగ్ చేసుకోవాలనుకోండి ఈజీ మై ట్రిప్, అది స్మాల్ క్యాప్. ఓకే, అలాగే ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనుకోండి, ఆ కంపెనీస్ కూడా నెంబర్ 1 ఇవే. స్టాక్ మార్కెట్లో బ్రోకరేజ్ కంపెనీస్ కూడా అవి కూడా స్మాల్ క్యాప్సే. స్టాక్ ఎక్స్చేంజ్లో ఎన్ఎస్సిబిఎస్ అవి కూడా స్మాల్ క్యాప్సే. అంటే ఇండియాలో ఆ పర్టికులర్ కేటగిరీలో నెంబర్ 1 ఉన్న వాళ్ళందరూ కూడా పర్టికులర్గా మోడర్న్ ఇండస్ట్రీస్ ఏతో అవన్నీ కూడా స్మాల్ క్యాప్సే. అందుకని ఇండియాకి సంబంధించి స్మాల్ క్యాప్స్ గోయింగ్ టు వర్కౌట్ ఎక్సలెంట్. దిస్ ఈజ్ క్వైట్ రివర్స్ టు ద అమెరికన్ మార్కెట్. అక్కడ ఏంటంటే మోర్ మెచ్యూరిటీ మార్కెట్, అవి మెగా క్యాప్స్ అయితేనే వర్కౌట్ అవుద్ది. అంటే అమెరికాలో ఇన్వెస్ట్ చేద్దామంటే నువ్వు మెగా క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా, ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకోవాలా. అందుకని స్మాల్ అంటే అదేదో దారుణం, అది తప్పు చేస్తున్నాం అట్లా కాదు మీరు చూడాల్సింది. బిజినెస్ మోడల్ చూసుకోండి, అది ఆ ఏరియాలో నెంబర్ 1 అనుకోండి, సైజ్ డజంట్ మ్యాటర్.
మన దాంట్లో పెట్టుకోవచ్చు. అందుకనే మీరు ఎంత దూరంగానే ఉంచండి రిటైలర్స్ని, వాళ్ళందరూ కూడా ఎస్ఎంఈకే వస్తారు, స్మాల్కే వస్తారు. ఇంకేదైనా ఉంటే ఎక్స్ట్రా ఉంటే మిడ్ క్యాప్కి వెళ్తారు అంతే, వాళ్ళు లార్జ్ క్యాప్కి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టే. ఎందుకంటే వాళ్ళు ఇండియాలో అవే మొనోపోలీ ఉంటాయి. మెజారిటీ మొనోపోలీ అన్నీ కూడా చిన్నవి అండి. ఆ ఇండస్ట్రీకి అదే స్పెషాలిటీ అనమాట. పెద్దోళ్ళు పోటీ పడే అంత పెద్ద మార్కెట్లు కావి. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు మూవీ థియేటర్లో కొత్తనే అనుకోను, రిలయన్స్ వాళ్ళు ఎయిర్ టికెట్కి కొత్తనే అనుకోను, వాళ్ళ దృష్టిగా చిన్నవి అనమాట. అందుకని గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉండేది ఇండియాలో చిన్నవి అనమాట అవన్నీ కూడా. అందుకని అవన్నీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. రెండోది వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, 65% మాత్రమే పెడతారు, మిగతా వాళ్ళ ఇష్టం కదా. పేరుకి స్మాల్ అని మిడ్డే కానీ అవన్నీ లైక్ ఫ్లెక్సీ క్యాప్ లాగా యాక్ట్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన లిమిట్ ఎంత 65, రెస్ట్ అది వాళ్ళ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. అందుకని దాన్ని ఫ్లెక్సీ క్యాప్ మోర్ ఆర్ లెస్. అందుకని సపరేట్గా ఫ్లెక్సీ క్యాప్ అని ఇందులో అందులో పెట్టినా పెద్ద తేడా ఏం రాదండి. బట్ అది మోర్ రిటర్న్స్ బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు బాగా వస్తాయి రిటర్న్స్. ఓకే, కాబట్టి మీ సేఫ్టీగా సైకలాజికల్గా తృప్తి తప్ప అదర్వైజ్ ఇండియాలో ఆల్మోస్ట్ మిడ్ స్మాల్లో రిటర్న్స్ ఎక్కువ వస్తుంటుంది. నాకు సేఫ్టీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు లార్జ్ అండ్ మిడ్కి వెళ్ళండి, మిడ్ ఉంచుకోండి ఖచ్చితంగా పోర్ట్ఫోలియోలో. ఓకే, అంటే ఫ్లెక్సీ క్యాప్ అనేది జస్ట్ దానికి అల్టర్నేటివ్ అంతే, లార్జ్ అండ్ మిడ్కి అల్టర్నేటివ్ అనుకోండి, అలా అనుకోండి. బట్ హార్డ్ కోర్ లార్జ్ క్యాప్ అయ్యేవాళ్ళు డెఫినెట్గా ఫ్లెక్సీ క్యాప్ రావచ్చు. సో దీంట్లో రిస్క్ అప్టైట్ కానీ ఇన్వెస్ట్మెంట్ హారిజన్ కానీ డెఫినెట్గా ఫ్లెక్సీ అంటే ఏంటి, మిడ్లో పెట్టచ్చు, స్మాల్లో పెట్టచ్చు, లార్జ్లో పెట్టచ్చు కదా. సో ఫండమెంటల్ మార్కెట్ రియాక్షన్ బట్టి ఆ పర్టికులర్ దాంట్లో ఎక్కువ పెడుతుంటాడు. సో న్యాచురల్ లార్జ్తో పోల్చుకుంటే డెఫినెట్గా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే పడేటప్పుడేమో లార్జ్ క్యాప్ షిఫ్ట్ చేసుకుంటారు కొత్తగా వచ్చే డబ్బంతా. మార్కెట్ బుల్ మార్కెట్లో ఉందనుకోండి, రిస్క్ అప్టైటిస్ ఎక్కువ తీసుకొని స్మాల్లో షిఫ్ట్ చేస్తారు కొత్త మనీ అంతా. అందుకని ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తాయి. అందుకని లార్జ్తో పోల్చుకున్నప్పుడు ఇది మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఫ్లెక్సీ క్యాప్ ఎక్కువ. అండ్ బుల్ మార్కెట్లో కూడా ఈ కేటగిరీ కూడా బాగానే వస్తుంది రిటర్న్స్. థ్యాంక్ యూ. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours, టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.